పెళ్ళైన అమ్మాయి తన హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. హాస్టల్లో ఉండి చదువుకుంటుంతో ప్రతిరోజు దూరం వెళ్ళాలి అంటే ఆటో బుక్ చేసుకోవాలి, క్యాబ్ బుక్ చేసుకోవాలి. కానీ డబ్బులు ఎక్కువైపోతున్నాయని ఏం చేసిందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ హాస్టల్ వార్డెన్ కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఆ రూమ్స్ లో ఉండే పక్కల వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయితో రోజు ఒక మగాడితో వస్తుంది అని వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేసి చెప్పారు. దాంతో ఈ అమ్మాయి స్టన్ అయిపోయింది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అసలు నేను చదవను, బాగా చదివే అమ్మాయి, నేను చదవను, నేను వచ్చేస్తాను ఇంటికంటే. అప్పుడు నేను అబ్జర్వ్ చేసినప్పుడు అరే ఎందుకు ఇలా చెప్పారు అని అనుకోగానే ఆటోమేటిక్ గా అక్కడ మనం చూసింది విన్నది ఒక్కోసారి రాంగ్ అవుతుంది అనుకుంటే ఇదేనండి. ఏంటంటే ఆ అమ్మాయి ఆటోకి క్యాబ్కి డబ్బులు ఎక్కువైపోతున్నాయని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకునేది. అలా ర్యాపిడో బుక్ చేసుకోవడం వల్ల ఆ రోజు ఒక బైక్ మీద వచ్చేటప్పటికి చూసే వాళ్ళందరికీ ఏంటంటే ఈ అమ్మాయి రోజు ఎవరితోనో వస్తుంది, రోజుకి ఒకరితో వస్తుంది అనే వేలోకి వెళ్ళిపోయారు. చూసారా మనం చూసే దృష్టికోణం ఎంత రాంగో. సో కాబట్టి ఈ మధ్యన బ్రదర్తో బయటికి వెళ్ళినా కానీ ఎవరితోనే తిరిగి వచ్చేస్తుంది అనే వేలోకి వెళ్ళిపోయింది ఈ సమాజం. ఒక అమ్మాయి తప్పు చేయాలంటే ఒక క్షణం పట్టదండి, కానీ తను ఈ సమాజానికి అనుకూలంగా ఒక ఫ్యామిలీకి అనుకూలంగా ఉండాలనే అనుకుంటుంది 99% ఆడవాడు. తను తప్పటడుగు వేసిందంటే దాని కారణాలు ఏంటో అబ్జర్వ్ చేయండి. అంతే తప్పించి తప్పుడు ప్రోపగండా చేసుకుంటూ ఆ అమ్మాయిని ఇంకా స్ట్రెస్లోకి దింపొద్దు దయచేసి. తను ఎందుకు అలా వెళ్ళింది, తన ఫ్యామిలీ ఎలా ఉంది, తను ఇంట్లో వ్యక్తులు తనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఇంట్లో వ్యక్తులు కూడా అంటే తల్లిదండ్రులు కూడా చాలా మంది ఏం చేస్తారంటే నువ్వు పడు, నువ్వు ఉండు అనే వేలో అసలు అమ్మాయి చెప్పేది వినరు. ఎప్పుడైతే అలా వినకపోవటం వల్ల ఈ అమ్మాయి ఎవరితో చెప్పుకుంటుంది? కాబట్టి మగవాడు ఏంటంటే 99% మగవాళ్ళు అవకాశం కోసం చూస్తారు. ఇంట్లో భార్యతో సరిగా మాట్లాడరు కానీ బయట ఆడవాళ్ళతో చాలా అద్భుతంగా అమోఘంగా మాట్లాడేస్తారు. సో అక్కడ టెంప్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి తను తప్పు చేస్తుందా అనేది ఎట్టి పరిస్థితిలో చూడొద్దు. తన ఆలోచనలు ఏంటి, తన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ ఎలా ఉందనేది మీరు పరిశీలించుకొని తను మీకు ఫ్రెండ్ అయితే తనకి మంచిగా చెప్పడానికి లేదా తను చెప్పే మీరు వినడానికి ట్రై చేయండి. ఆ టైంలో కూడా చెప్పొద్దు, కాస్త పక్కన కూర్చోండి అంతే. అలా కూర్చున్నప్పుడు తనలో ఉన్న ఫీలింగ్స్ ని మీకు ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది. అలాగే ఒక మగాడిగా ఒక మొగుడుగా ప్లస్ మీ ఇంట్లో మీ అమ్మా నాన్న లేకపోతే మీ అక్క చెల్లెలు పెరిగినట్టు ఆ అమ్మాయి పెరగలేదు. ఆ అమ్మాయి వేరే ఇంట్లో పెరిగింది. కాబట్టి మీ అక్క చెల్లెలు ఉన్నట్లు ఆ అమ్మాయి ఉండదు, ఆ అమ్మాయి ఉన్నట్లు మీ అక్క చెల్లెళ్ళు ఉండరు. సో కాబట్టి మీరు ఎంత ప్రేమగా ఎంత ఫ్రీగా మీ భార్యతో ఉంటే అలాగే తన భావాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.